ముందుకు తీసుకెళ్ళాం. సో ఈ క్రమంలోనే ఇంకొక అదర్ రిఫార్మ్స్ ఏంటంటే స్థానిక సంస్థల పాలనలో చాలా సంస్కరణలు పట్టుకొచ్చాం. అందులో భాగంగా తీసుకొస్తున్నాం. అందులో భాగంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల పాలనా వ్యవహారాలను కూడా సంస్కరించాం. ఉదాహరణకు ఉద్యోగుల సర్వీస్ మ్యాటర్స్ని చాలా ఫాస్ట్ ట్రాక్లో చేసాం, వేగవంతం చేసాం. అలాగే జిల్లా పరిషత్ విభాగాన్ని జిల్లా పంచాయతీ విభాగాన్ని ఏకీకృతం చేయడం, జిల్లా పంచాయతీ అధికారి స్థాయిని డిప్యూటీ డైరెక్టర్గా పెంచడం, ప్రతి డివిజన్లో డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలను అన్ని విభాగాలను ఈ కార్యాలయాల్లో ఏర్పాటు చేసాం. తద్వారా ఈ మండల పరిషత్ పాలన, గ్రామ పాలన పటిష్టంగా ఉంటుంది. అది మరింత రాష్ట్ర అభివృద్ధి దోహదపడుతుంది. అలాగే శిక్షణ సామర్థ్యాన్ని పెంచడానికి ప్రాంతీయ శిక్షణ సంస్థల్ని పటిష్టపరచడం, అలాగే గ్రామ పంచాయతీ స్థాయిలో 7,244 క్లస్టర్లు రద్దు చేసి 13,350 గ్రామ పంచాయతీలు స్వయం పాలన సంస్థలుగా మార్చాం. అలాగే అనేక పంచాయతీల్లో పంచాయతీ సెక్రటరీని నియమించిన 10,000 జనాభా దాటిన గ్రామ పంచాయతీ ఒక గెస్టెడ్ ఆఫీసర్ని పంచాయతీ డెవలప్మెంట్ అధికారిగా నియమించడం, ఇప్పుడు ఉన్న 5 రోడ్లు పంచాయతీ సెక్రటరీలు 3 గ్రేడ్లుగా తగ్గించడం, పంచాయతీ సెక్రటరీ పేరును పంచాయతీ అభివృద్ధి అధికారిగా మార్చడం, పంచాయతీ స్థాయిని బట్టి వాటిలో శానిటేషన్ వింగ్, వాటర్ సప్లై వింగ్, కంట్రీ ప్లానింగ్ వింగ్, స్ట్రీట్ లైటింగ్ అండ్ ఇంజనీరింగ్ వింగ్, రెవెన్యూ వింగ్ ఏర్పాటు చేయడానికి ఆదేశాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టం చేయడానికి ప్రత్యేక ఐటీ వింగ్ ఒకటి ఏర్పాటు చేశాం. సో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుంది. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వం ఈ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించడం కోసం పలు సంస్కరణలు తీసుకొచ్చింది. ఎంత పారదర్శకంగా, చాలా పారదర్శకంగా జిల్లా స్థాయి అధికారులు అయినటువంటి సిఇఓ, జిల్లా పరిషత్, డిపిఓ, పిడి, డ్వామా వీరిని చాలా చాలా పారదర్శకంగా బదిలీలు చేశాం. దానికి అనుగుణంగా మీరు కూడా అంతే నిబద్ధతతోటి నా రిక్వెస్ట్, అంతే నిబద్ధతతో జిల్లా, డివిజన్, మండలం, గ్రామ స్థాయి వరకు మెరుగైన సేవలను ప్రజలకు అందించడంలో కూడా మీరు కూడా చాలా కమిటెడ్గా, కంకణబద్ధులై ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ప్రత్యేకించి 77 ఈ కార్యాలయాల్లో మెయిన్ ఒక నెల తర్వాత ప్రారంభమవుతుంది సివిల్ సప్లైస్ మంత్రి గారి డివిజన్, అది తెనాలి. మీరు దాన్ని క్షమించాలి, లాస్ట్ మినిట్లో మార్చారంట. సో మనోహర్ గారికి గౌరవ మంత్రి గారు మనస్ఫూర్తిగా మీరు కూడా చేస్తుంటే చాలా బాగుంది, ఇక్కడ చాలా బాగా వస్తుంది ఆఫీస్.